నీ బిహేవియర్ గురించి సంగీత చెప్పిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను. అందుకే నీ దగ్గర నుంచే అన్నీ మొదలు పెట్టాలని నేను ఫిక్స్ అయ్యాను. వాటితో పాటు నిన్ను కూడా కలిపి లేపేయాలని నేను ముందు ప్లాన్ వేశాను. కానీ సంగీత చావులో నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి పెద్ద మనసు చేసుకుని నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఈరోజు రాత్రి తను పోలీసులకు కథ చెప్తుంది. నువ్వు తను కిడ్నాప్ చేసి రేప్ చేయాలనుకున్నప్పుడు ఆత్మరక్షణ కోసం అనుకోకుండా జరిగిన విషయం. అదిగో ఆ చువ్వ గుచ్చుకొని నువ్వు చావాలి. ఆ తర్వాత ఈరోజు రాత్రి నీ బాడీ పోస్ట్ మార్టం. రేపు ఈ సమయానికి జనం అందరూ నీ శవం మీద ఉమ్మూస్తారు. ఒక విషయం తెలుసా? ఈ ప్రపంచంలో తన చావు గురించి ముందే తెలిసి చావబోతున్న వ్యక్తివి నువ్వే అయి ఉంటావు. భయపడకు, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను. నిన్ను అడగాలనుకున్న ప్రశ్నల్ని ఇంకా అడగలేదు. అందుకు నీ దగ్గర సరైన సమాధానం ఉంటే నేను నిన్ను వదిలేస్తాను. నా చెల్లెలు నీకే ద్రోహం చేసింది. చెప్పరా, ఏ పాపం చేసిందర్రా నా చెల్లెల్ని చంపావు? రెడీయా? కాల్ చెయ్యి. హలో 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 సార్. హలో, ఎవరు? సార్ నేను రితుని. ప్లీజ్ హెల్ప్ మీ సార్. కామ్ డౌన్. నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నానో తెలియదు సార్. వాడు నన్ను చంపేస్తాడు సార్. ప్లీజ్ సార్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? టెల్ మీ సంథింగ్ యు సీ దేర్. హలో రితు, ఆర్ యు దేర్? హలో హలో హలో. చెప్పిందంతా గుర్తుందిగా? మరి ఓవర్ యాక్ట్ చేయకు. పోలీసులు అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. చెప్పకపోయినా పర్వాలేదు. వెళ్ళి వాడి పక్కన కూర్చో. చెప్పు, నీ దగ్గర ఇదేమైనా మిస్ అయిందా? లేదు సార్. ఆర్ యూ షూర్? అవును సార్. అయితే ఇక మీరు వెయిట్ చేయొద్దు, ఇక బయలుదేరండి. ఓకే సార్.